ఈ కాలేజ్లో ఉన్న కోర్సెస్ గురించి చెప్పండి మేడం. ఈ కాలేజ్లో మేము ఆఫర్ చేసిన కోర్సెస్, మెయిన్ కోర్స్ ఏమో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక కోర్స్ ఉంది. ఇది చేసిన తర్వాత పిల్లలకి దే హ్యావ్ అన్ ఆప్షన్ ఏంటంటే ఎంఎస్సి కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఇంకా ఎవరు 3 years ఇన్వెస్ట్ చేయకపోయినా అంటే చేయలేకపోతున్నారు, దే వాంట్ టు డూ షార్ట్ టర్మ్ అంటే మా దగ్గర క్రాఫ్ట్ కోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ క్రాఫ్ట్ కోర్సెస్లో మేము కిచెన్లో క్రాఫ్ట్ కోర్స్ ఇస్తాము, ఇంకా ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటాము దాంట్లో, ఇంకా బార్ టెండింగ్, ఇటువంటి 3 కోర్సెస్ ఉన్నాయి. అది మేము ఆఫర్ చేస్తాము. దాన్ని తప్ప మా దగ్గర కోర్సెస్ మీకు టైలర్ మేక్ కూడా చేసిస్తాము. ఎందుకంటే మేము ట్రైనింగ్లో మాది చాలా మంచి పేరుంది. అయితే ఈ కోర్సెస్ మెయిన్ రన్ చేసిన తర్వాత కూడా మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. అయితే హోటల్స్లో ట్రైనింగ్, లేకపోతే ఎవరికైనా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అవసరం ఉంది, ఉట్టి కిచెన్లో ఇప్పుడు మీకు ఏదో నేర్చుకోవాలని ఉంది, మీకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఏం చేస్తారనుకుంటున్నారు, అయితే అప్పుడు మా కాలేజ్కి వచ్చారనుకోండి 10, 15, 20 మెంబర్స్ కూడా ఉంటే ఒక చిన్న బ్యాచ్కి మేము బేకరీ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. లేకపోతే ఇప్పటికి ఏంటంటే వీగన్ డైట్ అంటాము, లేకపోతే సాలడ్సే కావాలి, లేకపోతే సూప్సే నేర్చుకోవాలి, మీకు కావాలంటే ఉట్టి బిర్యానీ నేర్చుకుంటానంటారు, అది కూడా. ఇంకా డ్యూరేషన్ మేడం, డ్యూరేషన్ ఇది టైలర్ మేడ్ ఉంటుంది. మేము 1 week కూడా చేయొచ్చు, ఇది 15 days కూడా మేము ఆఫర్ చేయొచ్చు. అంటే మీకు ఇంటెన్సిటీ, మీకు ఎన్ని నేర్చుకోవాలి డిషెస్ అని ఉంది, దాన్ని బట్టి మేము స్పెషల్లీ మీకోసం టైలర్ మేక్ కూడా చేసిస్తాము. ఇది ఉట్టి కిచెన్ గురించి మాట్లాడాను నేను. మీకు దాన్ని ఇఫ్ యూ వాంట్ హౌస్ కీపింగ్ అంటాము, హౌస్ కీపింగ్లో ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారు, మీ టేబుల్ సెటప్ ఎట్లా చేస్తారు, అంటే ఇల్లు ఎట్లా సర్దుకొని పెట్టుకోవాలి, ఎలా సరిగ్గా పెట్టుకోవాలి, అవి కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. క్లెన్లీనెస్, హైజీన్, లాండ్రీ అదంతా నేర్చుకోవాలంటే ఇక్కడ ఉంది. ఎందుకంటే మేము ఫెసిలిటీస్ కోసం కూడా పిల్లల్ని ట్రైన్ చేస్తాము. ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటాము, దానికోసం కూడా ట్రైన్ చేస్తాము. అయితే అవి అన్నీ సబ్జెక్ట్గా మేము నేర్పించేటివి ఉన్నాయి. అయితే అది ఉంది. మీకు సాఫ్ట్ స్కిల్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోదలుచుతున్నారు, అయితే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, పెద్ద 5-star రెస్టారెంట్లో వెళ్ళారు మీరు, ఈ చాలా స్పూన్లు ఉంటాయి, ఫోక్లు ఉంటాయి, ఇది ఉంది అది ఉంది, ఏ స్పూన్ దేనికి ఉంది, తిన్న తర్వాత మీ మీల్ అయిపోయిన తర్వాత మీరు ఎట్లా పెట్టాలి స్పూన్ అండ్ ఫోక్, మీరు సూప్ తింటున్నప్పుడు ఆ సూప్ ఎట్లా తీసుకోవాలి, అవి కూడా డైనింగ్ ఎటికెట్ అంటాము, అది నేర్పిస్తాం మేము. అయితే మేము వేరీడ్ కోర్సెస్ని ప్లాన్ చేసి ఎవరికి కావాలి అలా అది డెలివర్ కూడా చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ డిగ్రీస్కి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మేడం? క్వాలిఫికేషన్స్ కోసము మీరు +2 పాస్ అయితే చాలు. బీఎస్సీ బేసిక్ చేసుకోవడానికి మీ దగ్గర +2 ఉంది, ఏ స్ట్రీమ్ అయినా మాకు పర్వాలేదు. ఆర్ట్స్ చేసుకున్నా, లేకపోతే మీరు కామర్స్ ఉన్నా, లేకపోతే సైన్సెస్ ఉన్నా, ఏదన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు +2 క్వాలిఫికేషన్స్ బేసిక్ కావాలి దీనికి చేయడానికి. దాని తర్వాత మా చేతిలో వచ్చిన తర్వాత మేము ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము ఇన్ పర్సనాలిటీ. ఓకే, ఇంకా ఒకటి మాట చెప్పాలంటే దీంట్లో ఏజ్ లిమిట్ కూడా లేదు. ముందేంటంటే మనం అంటాము ఇన్ని సంవత్సరాలు ఉంటేనే మీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉంది, కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పటి నుంచి ఏజ్ లిమిట్ కూడా లేదు, ఏజ్ లిమిట్ కూడా తీసేశారు. అయితే అటువంటి కోర్స్ ఇది. ఓకే, ప్రాక్టికల్స్ అలా ఎలా ఉంటాయి మేడం? ప్రాక్టికల్స్ థియరీ ఆల్మోస్ట్ 1:2 కాంబినేషన్ ఉంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఇప్పుడు మేము నైఫ్ స్కిల్స్ చూపిస్తున్నాము, మీరు కటింగ్, చాపింగ్ చేయాలి, ఇది చేయాలి, దానికి ఏంటంటే ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్ కోర్స్. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి మీకు ప్రాక్టికల్లీ మీరు టేబుల్ మీద నించొని, అక్కడ నించొని పీల్ చేసి కట్ చేసిన తర్వాతే మీకు అది నేర్చుకునేది వస్తుంది. మీరు డిషెస్ కుక్ చేస్తున్నారు, మేము చాలామంది ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాం, అందరూ ఏమో మాస్టర్ షెఫ్స్ అయిపోయారు, అందరు డాల్గోనా కాఫీలు చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు మీకోసము నేర్చుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టికల్. ఉట్టి 15 minutes కోసం చేసిన తర్వాత ఒక రీల్ పెట్టేస్తే అది కాదు. దీంట్లో 4 hours కిచెన్లో ట్రైనింగ్ ఉంటుంది ఒకరోజు. మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఇలాంటి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి 2 hours కంటిన్యూస్లీ మేము ట్రైనింగ్ ఇస్తాము. అయితే అటువంటి ప్రాక్టికల్స్ ఉంది. అయితే 4 hours మార్నింగ్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 2 hours ఆఫ్ థియరీ ఉంటుంది. అది అయిన తర్వాత చాలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంది. మా దగ్గర స్టార్టప్ అని ఒక ఏరియా మేము వేసాము. ఆ స్టార్టప్ ఏరియాలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు డిషెస్ ప్రిపేర్ చేస్తారు, అవి
టీ బ్రేక్ టైంలో స్టూడెంట్స్కి అమ్ముకుంటారు. అయితే వాళ్ళు నేర్చుకునేది ఏంటి? మీరు మీ ఎంటర్ప్రైజ్ రేపు సెటప్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఒక కొత్త అవుట్లెట్ పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. అయితే అప్పటికి మీకు పనికి వచ్చే స్కిల్స్ అన్నీ మేము అక్కడే నేర్పిస్తున్నాము. మీరు ఇంగ్రీడియంట్ కాస్ట్ ఎట్లా, పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎట్లా మాట్లాడేది, కంప్లైంట్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎవరైనా కోపడ్డారంటే దాన్ని ఎలా చేస్తారు, అవన్నీ కలిపేసి అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు, స్టార్టప్లో నేర్చుకుంటారు. అది ఇంకా బై ద వే అనేసి ఒక చిన్న పేస్ట్రీ షాప్ ఉంది మా దాంట్లో. ఆ పేస్ట్రీ షాప్లో వేరే వేరే రకాల పేస్ట్రీస్ చేస్తారు, కేక్స్ చేస్తారు. ఇప్పుడు బిలీవ్ చేయండి మీరు, క్రిస్మస్ కోసము మాకు అప్ టు 100-150 కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకే చోట నుంచి 60 kgs అప్రాక్సిమేట్లీ కేక్ కావాలనేసి మాకు రిక్వెస్ట్ వచ్చింది. అయితే అటువంటిది వాళ్ళు మా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళే నేర్చుకొని వాళ్ళు చేసి ప్యాకేజింగ్ చేసి అదంతా సేల్ కౌంటర్ మీద నించొని కూడా చేయడం, అది అక్కడ నేర్పించే దానికి వస్తుంది.